చేస్తామని కూడా చెప్పారు కదా ఆయన. వాలంటీర్లను కూడా కంటిన్యూ చేస్తానని చెప్పారు కదా ఆయన. అట్లాగే ఉంటాయి హామీలన్నీ కూడా. ఇదివరకు జగన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంత్రి ఇస్తానని లేదా, అట్లాగే ఉంటుంటాయి. కానీ వర్మ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారా ఇప్పుడు? ఇవన్నీ కార్యక్రమాలు ఈయన ఇండివిజువల్ గా మొదలు పెట్టారు, ఇండివిజువల్ గా ఈయన వినతి పత్రాలు తీసుకుంటున్నారు. కూటమి పక్షంగా అయితే ఏమీ చేయట్లేదు. ఈయన వీళ్ళ దారి వీళ్ళతే, వాళ్ళ దారి వాళ్ళ. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు ఇరుపక్షాల పెద్దలు కూర్చుని భార్యలో వ్యక్తిత్వం కోసం, తన వ్యక్తిత్వం కోసం తను పోరాడుతుంటుంది, భర్త తన వ్యక్తిత్వం కోసం తను పోరాడుతుంటాడు, లేదా కలిసి ఉండేటప్పుడు కొన్ని చోట్ల సర్దుకుపోవాలన్నటువంటిది. ఇది మూడో పార్టీకి కాకుండా వాళ్ళిద్దరే కూర్చుని చూసుకుంటే పరిష్కారం అవుతుంది. మూడో పార్టీ వచ్చినప్పుడు ఎవరి సలహాలు వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మూడో పార్టీ సలహాలు అక్కడ నడిచినాయి. దాన్ని అక్కడ నాగబాబు గారు ఎగ్జిబిట్ చేసుకొచ్చారు. ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఇంకొకళ్ళని ఎవరినో అవమానించారు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం టాక్టికల్గా వ్యవహరిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడు అనుకుంటే వర్మకి పదవి దగ్గరే ఆపారు, అతని పవర్ ఆపల. అక్కడ నియోజకవర్గంలో అతను చెప్పిన పట్టు నడుస్తుంది. ఇప్పుడు 4-5 పోలీస్ స్టేషన్లలో శాంతి భద్రతలకు సంబంధించి తేడా నడుస్తుంది. దాంట్లో ఏ పోలీస్ అధికారులు తప్పుడోళ్ల పక్షాన ఉన్నారో నాకు ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకుని ఇవ్వండి అని పవన్ కళ్యాణ్